హాయ్ గాయ్స్, వెల్కమ్ టు. ఇప్పుడు వీళ్ళందరూ అయితే క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. గెలిచిన వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఒక్కొక్కరిని చెప్తాను, వాళ్ళ నేమ్స్ ఏంటో చెప్తాను చూడండి. తిను అక్షయ్ అనమాట, తిను పల్లవి, తిను దీక్షిత, తినేమో చిన్ను, మీకు తెలుసు కదా ముందు వీడియోలో చూసారా సుశాంత్, ఈడేమో మనోజ్ నల్లమూర్తి, తినేమో వెంకట్, ఇంకో పెద్ద ప్లేయర్ ఉన్నాడు తిన వేరు సాధన అనమాట. సో వీళ్ళిద్దరూ అయితే కెప్టెన్స్ అంట. ఇప్పుడు ఎవరు కావాలో తీసుకుంటారు. ఇప్పుడైతే బ్లాక్ అండ్ వైట్ వేద్దాం. నీకు ఏ కలర్ కావాలి? నీది బ్లాకా? సరే. నీకేం కావాలి? బౌలింగ్. ఫ్రెండ్స్ ఇదే నా టీం. పేర్లు చెప్పు. వెంకట్, అక్షయ. ఇదైతే మా టీం అన్నమాట, దీక్షు, పల్లవి. ఇతనైతే జోకర్ అంట, రెండు టీంల వైపు ఆడతాడు. మూర్తిగా రూల్స్ చెప్పండి. ఫస్ట్ 15 క్యాచెస్ ఉన్నాయి, ఇంకా రన్స్ ఉన్నాయి, సింగిల్ బ్యాటింగ్స్, ఇంకా నో బాల్ ఉన్నాయి, ఇంకా ఫీల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ దాంట్లో పడితే అవుట్, ఎక్కడికి అది దాని చదివితే 4, దాని దాటితే 4, ఎదుర్కొంటే 6, ఎదుర్కొంటే 6, లాంగ్ వెళ్తే అవుట్. ఇందులోకి వెళ్ళిన అవుటేనా? అందులోకి వెళ్ళిన అవుట్. ఇందులోకి వెళ్తే నో రన్స్ అంతేనా? అంతే కదా? 4 కూడా ఉంది. నో రన్స్ కాదు, 4. ఓకే, రెడీ. ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, రెడీ. థర్డ్ బాల్, పల్లవి బౌలింగ్. పల్లవి థర్డ్ బాల్ వేస్తుంది. సెకండ్ బాల్కి అయితే మనోజ్ అవుట్ అయిపోయాడు. 6 కొట్టాడు. 6 కొడితే మన మ్యాచ్లో అవుట్ కదా. సో ఇప్పుడైతే బ్యాటింగ్కి వెంకట్ వచ్చి, ఇప్పుడు వెంకట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. వెంకట్ లాస్ట్ లా బాల్. ఈ పాపకి బౌలింగ్ వేయడం రాదు, సో తన మొదలు జోకర్ అయితే బౌలింగ్ వేస్తాడు. వీళ్ళ టీంలో లాస్ట్ ప్లేయర్ అన్నాడు అక్షయ. అక్షయ్ నీ బ్యాట్ చూపించు ఒకసారి. 3 overs అని స్కోర్ 6, 4th ఓవర్ వేస్తున్నాడు మా ఇండియా. వీళ్ళ టీం అయితే ఆల్ అవుట్ అయిపోయింది, మొత్తం అందరూ అవుట్ అయిపోయారు. వాళ్ళ టీమ్ ఆల్ అవుట్ అయిపోయింది. మేము ఇప్పుడు స్కోర్ 7 కొడితే మా టీం విన్నర్. మీ టీంలో బౌలింగ్ ఎవరు వస్తున్నారా? నువ్వేనా? మీ టీంలో బ్యాటింగ్ ఎవరు ఫస్ట్? ఫస్ట్ జోకర్ అన్నమాట, ది జోకర్. ఫస్ట్ బాల్,
తినే అవి చెప్పుకొని. గైస్ జోకర్ వచ్చి బాల్ పోగొట్టేశాడు. ఇప్పుడు బాల్ ఎదుగుతున్నారు అందరూ. దొరికేసింది. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సెకండ్ ఓవర్ వేస్తున్నాను. లాస్ట్ బాల్. గైస్ లైట్ ఫాల్ అయిపోయింది. సో మ్యాచ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నాం అనమాట. విన్నర్స్ ఎలా డిసైడ్ చేస్తున్నాం అంటే వీళ్ళ టీంకి సెకండ్ టీంకి అయితే 3 overs అయినాయి అనమాట. వీళ్ళైతే ప్రెసెంట్ 0 scoreతో ఉన్నారు. అదే మనోజ్ వాళ్ళ టీం అయితే 3 oversకి 5 runs చేశారు. సో వాళ్ళని అయితే విన్నర్స్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా గిఫ్ట్ అయితే ఏం లేదు, ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేశాను అనమాట. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇప్పుడు గిఫ్ట్ సెరమనీ అయితే అవుతుంది. ఓడిపోయిన టీం అయినంత మొత్తం గెలిచిన టీం లీడర్కి అయితే గిఫ్ట్ ఇస్తున్నారు. చూడండి. క్లాప్స్ కొట్టండి. గెలిచిన టీం లీడర్ని గిఫ్ట్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గిఫ్ట్ ఎలా ఉంది? టీం లీడర్ గారు గిఫ్ట్ ఎలా ఉందండి? గైస్ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మా వాడి రియాక్షన్ చూడండి. మీకు ఈ ప్రాంక్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.